నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 36వ శ్లోకం అండి. తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళితపార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశసి శుచీనాం అవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే తవాజ్ఞాచక్రస్థం తపన శశికోటిద్యుతిధరం పరం శంభుం వందే పరిమిళితపార్శ్వం పరచిత యమారాధ్యన్ భక్త్యా రవిశసి శుచీనాం అవిషయే నిరాలోకే లోకే నివసతి భాలోకభువనే. ఈ శ్లోకం యొక్క భావం అండి. అమ్మా, నీ ఆజ్ఞాచక్రంలో విరాజిల్లుతూ కోటి సూర్య చంద్రుల తేజంతో భాసిల్లే పర శివమూర్తిని ధ్యానిస్తున్నాను. అతని వామభాగం పరచితితో మిళితమై ఉన్నది. ఆరాధించేవారు సూర్య చంద్రాగ్నుల ప్రకాశానికి అతీతమైన లోకంలో నివసిస్తారు. ఆ పరమశివదేవుడు సూర్య చంద్రాగ్ని ప్రకాశాలను అధిగమించిన మహత్తర తేజంతో భాసిల్లుతూ ఉంటాడు. అక్కడ విఘ్న బాధలేవీ ఉండవు. నా ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.